హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లి ప్రకాష్ నగర్లో మరోసారి హైడ్రా అధికారులు వాళ్ళ ప్రతాపం చూపెట్టారు. ఇప్పటికీ 1975 నుంచి నివాసాలు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దళితులు వాళ్ళ యొక్క వంశపారపర్యంగా 60 సంవత్సరాల కాంచి దాంట్లో వ్యవసాయం చేసుకొని మరియు గృహాలు ఏర్పాటు చేసుకొని నివాసాలు ఉంటున్నారని 1975 నుంచి పట్టా పాస్ పుస్తకాలు దానితో పాటుగా ఆ హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి 150 గదుల స్థలాలు వస్తే కొంతమంది ఇండ్లు కట్టుకొని మరో వాళ్ళు భవనాలు నిర్మించుకొని నివాసాలు ఉంటే దానిని ఎఫ్టీఎల్లో ల్యాండ్ ఉందని చెప్పేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని కూడా దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి గత 40 సంవత్సరాల కాంచి ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ట్యాక్సీలు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు 40 సంవత్సరాల కాంచి ఒక ఆర్ఐ కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళందరూ దానికి ఎఫ్టీఎల్ యొక్క హద్దులను గుర్తించేసి వాళ్ళ స్థలాలను వాళ్ళకి కేటాయిస్తే హైడ్రా అధికారులు ఎలాంటి మెమోలు ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చికొట్టడంతో ఏ విధంగా కూల్చివేస్తారు, ఇదేనా కాంగ్రెస్ పాలన అని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అయ్యప్పమాల వేసుకొని విధులు నిర్వహించరాదు అనడంతో స్వాములకు పోలీసులకు మధ్యన వివాదాస్పదం ఏర్పడింది. నేడు చూసుకున్నట్లయితే కాంచన్బాగు పోలీస్ స్టేషన్లోని విధులు నిర్వహించిన వ్యక్తి సదరు డీసీపీ శ్రీకాంత్కు లేఖ రాసి తనకు వెసులుబాటు కావాలని కోరగా దానిని కుదరదని చెప్పేసి కూడా రిప్లై ఇవ్వడంతో అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు మాల ధరించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించరాదని చెప్పడం దానికి హిందూ సమాజం అందరికీ కూడా ఒక్కసారిగా కూడా రగిలిపడింది. దానిలో భాగంగా హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద స్వాములందరూ కూడా దీక్షకు దిగి కూడా ధర్నా చేపట్టారు. దాదాపు కిలోమీటర్ వరకు కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ కావడము, దాంతో పాటుగా పోలీసులకు స్వాములకు మధ్యలో తోపులాట కావడంతో కొంతమంది స్వాములకు దెబ్బలు తగలడము, గాయాల పాయలు కావడము, వారందరినీ కూడా అరెస్టు చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖచ్చితంగా పోలీసులు కావచ్చు ఎవరైనా సరే స్వామి మాల వేసుకునేది భక్తితో వేసుకుంటారు, వాళ్ళకు పోలీసులు ఏ విధంగా కూడా వెసులుబాటు కుదరదని చెప్తున్నారని కూడా స్థానికంగా ఉన్న స్వాములందరూ ఆగ్రహం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి.